మీ బైబిళ్ళు తెరవండి. ఈరోజు మన పాఠం ప్రకటన గ్రంథం 11వ అధ్యాయం 1 నుండి 6వ వచనం వరకు. సావధానంగా వినండి. ఒకడు చేతికర్ర వంటి కొలకర్ర నా చేతికిచ్చి అన్నాడు, నీవు లేచి ఆలయమును బలిపీఠమును కొలత వేసి ఆలయములో పూజించే వారిని లెక్కపెట్టు. ఆలయమునకు వెలుపటి ఆవరణమును కొలత వేయక విడిచిపెట్టు. అది అన్యులకు ఇయ్యబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాలితో తొక్కుతారు. నేను నా 2 సాక్షులకు అధికారమిస్తాను. వారు గోనెపట్ట ధరించుకొని 1260 దినాలు ప్రవచిస్తారు. వీరు భూలోకానికి ప్రభువైన వాని ఎదుట నిలుస్తున్న 2 ఒలీవ చెట్లు, దీపస్తంభములు అయి ఉన్నారు. ఎవడైనా వారికి హాని చేయనుద్దేశించిన ఎడల వారి నోటి నుండి అగ్ని బయలువెడలి వారి శత్రువులను దహింపచేస్తుంది. గనుక ఎవడైనా వారికి హాని చేయనుద్దేశించిన ఎడల అలాగున వాడు చంపబడాలి. తాము ప్రవచించే దినాలు వర్షము కురవకుండా ఆకాశమును మూయటానికి వారికి అధికారము కలదు. మరియు వారికి ఇష్టము వచ్చినప్పుడెల్లా నీళ్లు రక్తముగా చేయటానికి, నానా విధములైన తెగుళ్లతో భూమిని బాధించటానికి వారికి అధికారము కలదు. శ్రోతలు వింటున్నారా? 6, 7 బూరల మధ్య జరిగినది ఈ అధ్యాయం 14వ వచనం వరకు చెప్పబడింది. 42 నెలల కాల వ్యవధి అన్యులకు ఇయ్యబడింది. 2 సాక్షులు 42 నెలలు సాక్ష్యమిస్తారు. రెండో శ్రమకాలం, అప్పుడే 7వ బూర మోగుతుంది. ఈ అధ్యాయం మనకు పాత నిబంధన నేపథ్యాన్ని గుర్తు చేస్తుంది. దేవాలయము, యూదులకు అన్యజాతులకు మధ్య విభజన మనకు కానవస్తాయి. యేసు ప్రభువు రాకడ సమీపమైంది. మహాశ్రమల కాలాంతమందే ఆయన రాకడ జరుగుతుంది. అన్యుల కాలం పరిసమాప్తి అయింది. యోహాను అంటున్నాడు, ఒకడు వచ్చి కొలకర్ర నాకిస్తూ అన్నాడు, లే, దేవుని ఆలయమును బలిపీఠాన్ని కొలువు, ఆలయములో పూజించే వారిని లెక్కపెట్టు, బయటి ఆవరణాన్ని మాత్రం కొలవవద్దు, దాన్ని అలా విడిచిపెట్టు, అది అన్యులకు ఇయ్యబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణాన్ని కాలితో తొక్కివేస్తారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనం. అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనముల చేత త్రొక్కబడుతుంది. నేటి వరకు అదే స్థితి కొనసాగుతోంది. అయితే మహాశ్రమల కాలంలో రెండో భాగానికి వచ్చినప్పుడు 42 నెలల వ్యవధిని సూచించి ఇక్కడ చెప్పబడింది. 42 నెలలు అంటే మహాశ్రమల కాలమైన 7 సంవత్సరాలలో సగం, అనగా 3.5 సంవత్సరాలు. చేతి కర్ర వంటి కొలకర్ర ఎవరో యోహాను చేతికిచ్చారు. పాత నిబంధనలో కానీ కొత్త నిబంధనలో కానీ కొలవటం జరిగింది అంటే అది ఇశ్రాయేలు జాతికి సంబంధించిన సంగతి. జకర్యా 2వ అధ్యాయం, ఇర్మియా 31వ అధ్యాయం 38, 39 వచనాలు. ఇది కొలత కర్ర. చూడటానికి చేతి కర్రలాగా ఉంది. కాపరి చేతిలో కర్ర ఉంటుంది. కీర్తనలు 2 వచనం 9. ఇనుపదండముతో నీవు వారిని నలగొడతావు, కుండను పగలగొట్టినట్లు వారిని ముక్కచెక్కలుగా పగలగొడతావు. క్రమశిక్షణకు, తీర్పునకు ఈ కర్ర ఉపయోగపడుతుంది. ఇక్కడ కొలిచేది ఏమిటి? అన్యుల కాలమును కొలుస్తున్నాడు. ఈ కాలం తీరగానే తీర్పు వస్తుంది. ఈ కర్ర, ఈ దండం ఆయన ప్రజల ఆదరణకు కూడా పనికి వస్తుంది. కీర్తనలు 23, 4వ వచనం. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినా ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడై ఉంటావు. నీ దుడ్డుకర్ర, నీ దండము నన్ను ఆదరిస్తాయి. ఈ అధ్యాయంలో తీర్పు ఉంది, ఆదరణ కూడా ఉంది. దేవుని ఆలయం ఈ పాఠంలో పేర్కొనబడింది. దేవాలయం అనగా పరిశుద్ధ స్థలం, అతి పరిశుద్ధ స్థలం. ఇది పాత నిబంధన వ్యవస్థకు చెందిన దేవాలయం. సంఘానికి దేవాలయంతో పనిలేదు.
సంఘమే పరిశుద్ధాత్మకు ఆలయం. కట్టడం కాదు, విశ్వాసులే పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నారు. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 21, 22 వచనాలు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుతున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమై ఉండడానికి కట్టబడుతున్నారు. బలిపీఠం పేర్కొనబడింది. ఇది సువర్ణ బలిపీఠం. దహన బలిపీఠం లోపల ఉండదు, అది బయటి ఆవరణంలో ఉంటుంది. బలిపీఠాన్ని కొలవాలి, ఆరాధించే వారిని లెక్కించాలి. ఆలయానికి వెలుపటి ఆవరణాన్ని కొలవకూడదు, దాన్ని అలా విడిచిపెట్టాలి. ఆలయానికి బయటి ఆవరణంలో ఏముంటాయి? దహన బలిపీఠం, ఇత్తడి గంగాళం. ఈ దహన బలిపీఠం యేసుక్రీస్తు శిలువకు సంకేతం. మహాశ్రమల కాలంలో బయట ఉన్న అన్యులకు సువార్త ప్రకటించబడుతుంది అనటానికి ఇది సాదృశ్యం. వారు లెక్కలేనంతమంది. వారిని లెక్కించడానికి వీలు కాదు. అది అన్యులకియబడింది. వారు 42 నెలలు పరిశుద్ధ పట్టణమును కాళ్లతో తొక్కుతారు. లూకాసు వార్త 21వ అధ్యాయం 24వ వచనంలో ప్రభువు అన్న మాటకు ఇది నెరవేర్పు. అన్యజనముల కాలములు సంపూర్ణమయ్యే వరకు యెరూషలేము అన్యజనుల చేత త్రొక్కబడుతుంది. 42 నెలలు అంటే 3.5 సంవత్సరాలు. మహాశ్రమల కాలంలో ఇది 2వ భాగం, చివరి భాగం. ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం 5వ వచనం, డంబపు మాటలను దేవదూషణలను పలికే ఒక నోరు దానికి ఇవ్వబడింది, మరియు 42 నెలలు తన కార్యము జరపటానికి అధికారము దానికి ఏర్పాటయింది. అంత్యక్రీస్తు పరిపాలనా కాలంలో చివరి సగభాగమిది. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 14వ వచనంలో ఇది పేర్కొనబడింది. ఆమె అరణ్యములో ఉన్న తన చోటికి ఎగురునట్లు గొప్ప పక్షిరాజు రెక్కలు 2 ఆమెకు ఇవ్వబడినవి. అక్కడ ఆ సర్పముఖమును చూడకుండా ఆమె ఒక కాలము, కాలములు, అర్ధకాలము పోషించబడుతుంది, అనగా 3.5 సంవత్సరాలు. ఈ కాలమానమునే ఇదే విధంగా దానియేలు పేర్కొన్నాడు. దానియేలు గ్రంథం 7వ అధ్యాయం 25వ వచనం. ఆ రాజు మహోన్నతునికి విరోధముగా మాట్లాడుతూ మహోన్నతుని భక్తులను నలగగొడతాడు. అతడు పండుగ కాలములను, న్యాయ పద్ధతులను విచారణ చేయ పూనుకుంటాడు. వారు ఒక కాలము, కాలములు, అర్ధకాలము అతని వశమున ఉంచబడతారు. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 11వ వచనం, అనుదిన బలి నిలుపు చేయబడిన కాలము మొదలుకొని నాశనము కలుగజేయు హేయమైన దానిని నిలువబెట్టడానికి 1290 దినములవుతుంది. 1290 రోజులు అంటే 3.5 సంవత్సరాలు. దానియేలు గ్రంథం 9వ అధ్యాయం 27వ వచనం ఇదే మాట అంటోంది. అతడు ఒక వారము వరకు అనేకులకు నిబంధనను స్థిరపరుస్తాడు. అర్ధవారమునకు బలిని, నైవేద్యమును నిలిపివేస్తాడు. హేయమైనది నిలిచే వరకు నాశనము చేసేవాడు వస్తాడు. నాశనము చేసేవానికి రావాలని నిర్ణయించిన నాశనము ముగించే వరకు ఈలాగున జరుగుతుంది. ఇక్కడ మహాశ్రమల కాలం 2గా విభజించబడింది. వారము అంటే 7 సంవత్సరాలు. ఇది దానియేలు ప్రవచనంలో 70వ సంవత్సరం. ఇదే మహాశ్రమల కాలం. ఇక 2 సాక్షులను చూడండి. ఈ 2 సాక్షులకు దేవుడు అధికారమిచ్చాడు. వారు గోనెపట్ట ధరించిన వారై 1260 దినాలు ప్రవచిస్తారు. ఇంతకు ఈ 2 సాక్షులు ఎవరు? ఈ 2 పేర్లు చెప్పబడలేదు. వీరిద్దరూ మార్మిక వ్యక్తులు. ధర్మశాస్త్రం ప్రకారం దేనికైనా 2 సాక్షులుండి తీరాలి. ద్వితీయోపదేశకాండం 17వ అధ్యాయం 6వ వచనం, 2-3 సాక్షుల మాట మీదనే చావదగిన వానికి మరణశిక్ష విధించాలి. ఒక్క సాక్షి మాట మీద అతనికి శిక్ష విధించకూడదు. మత్తయి సువార్త 18వ అధ్యాయం 16వ వచనంలో
ప్రభువు సంఘమును గురించి అన్నాడు, అతడు నీ మాట వినని ఎడల 2-3 సాక్షుల నోట ప్రతి మాట స్థిరపరచబడినట్లు నీవు ఒకరినిద్దరిని వెంటబెట్టుకొని అతని వద్దకు వెళ్ళు. ఏ వాంగ్మూలమైనా స్థిరపరచాలంటే కనీసం 2 సాక్షులైనా ఉండాలి. దీన్ని బట్టి ప్రకటన గ్రంథంలోని ఈ 2 సాక్షులు మనుష్యులే అని మనం గుర్తించాలి. వీరిద్దరిలో ఒకడు ఏలియా. మలాకీ గ్రంథం 4వ అధ్యాయం 5వ వచనం, యెహోవా నియమించిన భయంకరమైన ఆ మహాదినము రాకమునుపు నేను ప్రవక్త అయిన ఏలియాను మీ వద్దకు పంపుతాను అన్నాడు దేవుడు. మత్తయి సువార్త 17వ అధ్యాయం 11వ వచనంలో ప్రభువు ఇదే మాట అన్నాడు. ఏలియా వచ్చి సమస్తమును చక్కబెడతాడు అన్న మాట నిజమే. ఈ దాఖలాలను బట్టి ఈ 2 సాక్షులలో ఒకడు ఏలియా అని మనం ఖండితంగా చెప్పగలము. ఈ 2 భూలోకమునకు ప్రభువైన వాని ఎదుట నిలుస్తున్న 2 ఒలీవ చెట్లు, 2 దీపస్తంభములు. 1 రాజులు 17వ అధ్యాయం 1వ వచనంలో ఏలియా ఏమన్నాడు? ఎవని సన్నిధిని నేను నిలువబడి ఉన్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు. 2 సాక్షులు, 2 దీపస్తంభాలు. వీరు వెలుగునిచ్చే దీపస్తంభాలు. 2వ దీపస్తంభం బాప్తిస్మకుడైన యోహాను. యేసు మొదటి రాకడకు అతడు ఆగమన దూత. అతని వైఖరి, వాలకం అంతా ఏలియాయే. ఈ 2 ధైర్య సాహసాలు సమానంగా ఉన్నాయి. చీకటి శక్తులను ఎదిరించి నిలువగలరు. ఏలియా పాత నిబంధన సాక్షి, బాప్తిస్మకుడైన యోహాను కొత్త నిబంధన సాక్షి. బాప్తిస్మకుడైన యోహాను సంఘములోని వాడు కాడు. సంఘం క్రీస్తు వధువు. అతడు పెండ్లి కుమారుని స్నేహితుడు మాత్రమే. అతడు వధువు సంఘ సంబంధి కాడు. పాత నిబంధన ప్రవక్తలలో ఏలియా, కొత్త నిబంధనలో బాప్తిస్మకుడైన యోహాను, వీరిద్దరి ప్రత్యేకతను ప్రభువే స్వయంగా పేర్కొన్నాడు. సంఘం ఎత్తబడే సందర్భంలో మరణించకుండానే మహిమ శరీరాలకు మార్చబడి పరలోకానికి వెళ్ళేవారు చాలామంది ఉంటారు. 2వ సాక్షి హనోకు అని, మోషే అని కొందరంటారు గాని అతడు బాప్తిస్మకుడైన యోహాను అనడం సమంజసం. అయినా ఈ సాక్షుల గుర్తింపు కాదు ఇక్కడ ముఖ్యమైనది. వారు కనిపించిన కాలం ముఖ్యం. వారు ప్రవచించిన కాలం 1260 రోజులు. 7 సంవత్సరాలలో మొదటి 3.5 సంవత్సరాలు వీరు ప్రవచించారు. ఎందుకనగా చివరి 3.5 ఏండ్ల కాలంలో మృగం కనిపిస్తుంది. మృగం వచ్చే వరకే వారు ప్రవచిస్తారు. అప్పుడు వారు హతసాక్షులవుతారు. వారు గోనెపట్టలు ధరించుకున్నారు. వీరి దుస్తులు ధర్మశాస్త్ర యుగమును చూపుతున్నాయి, కృపాయుగము కాదు. వీరిద్దరూ ఏలియా, బాప్తిస్మకుడైన యోహాను. వీరిద్దరి వ్యక్తిత్వాలు పాత నిబంధన వ్యవస్థను స్ఫురింపచేస్తాయి. 2 ఆలివ్ చెట్లు అనగానే జకర్యా దర్శనం మనకు జ్ఞాపకం వస్తుంది. అందులో 2 దీపస్తంభాలు, 2 వ్యక్తులు. జకర్యా 4వ అధ్యాయంలో వివరాలున్నాయి. యెహోషువ, జెరుబ్బాబెలు అనే 2 ఆ 2 దీపస్తంభాలు. పరిశుద్ధాత్మ శక్తి చేతనే వారు ప్రతిఘటనలను ఎదుర్కోగలిగారు. జకర్యా 4వ అధ్యాయం 6వ వచనం, శక్తి చేత కాదు, బలము చేత కాదు, నా ఆత్మచేతనే ఇది సాధ్యమని యెహోవా సెలవిచ్చాడు. మహాశ్రమల కాలంలో పరిశుద్ధాత్మ ఉంటాడని మనం గ్రహించాలి. ఈ 2 సాక్షులు చీకటి శక్తుల మధ్య వెలుగై ప్రకాశించారు. వీరు పరిశుద్ధాత్మతో నింపబడిన వారు. వారు పరలోకము నుండి అగ్నిని కురిపించగలిగారు. 1 రాజులు 18వ అధ్యాయం 38వ వచనం, 2 రాజులు 1వ అధ్యాయం 10వ వచనం. ఏలియాను చూడండి. మత్తయి సువార్త 3వ అధ్యాయం 11వ వచనంలో యోహాను కూడా అగ్ని బాప్తిస్మమును గురించి మాట్లాడాడు. నేను నీళ్లలో బాప్తిస్మమిస్తున్నాను, నా వెనుక వస్తున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన పరిశుద్ధాత్మలో అగ్నిలో మీకు బాప్తిస్మమిస్తాడు.
ఈ ఇద్దరు సాక్షులు అమరజీవులు. వారి సేవ ముగిసే వరకు ఎవ్వరూ వారిని ఏమీ చెయ్యలేరు. దైవ సేవకుల బలం పరిశుద్ధాత్మే. దైవ సేవకులందరూ దేవుడు అప్పగించిన పని చేసి ముగించే వరకు వారు అమరజీవులే. వారి పని కాగానే దేవుడే వారిని తీసుకువెడతాడు. ఈ ఇద్దరు సాక్షులు వర్షం కురవకుండా చేశారు, ఆకాశాన్ని మూయగలిగారు, నీళ్లను రక్తంగా మార్చగలిగారు, నానావిధమైన తెగుళ్లను రప్పించగలిగారు. దీన్ని బట్టి అతడు మోషే అయి ఉంటాడేమో అని కొందరి భావం. మోషే కాదు, హనోకు కాదు. వారికి ప్రభువుకున్న శక్తి ఉంది. ప్రకటన 19:15 జనములను కొట్టడానికి ఆయన నోటి నుండి వాడి అయిన ఖడ్గము బయలువెడలింది. ఆయన ఇనుపదండముతో వారిని ఏలుతాడు. ఆయనే సర్వాధికారి అయిన దేవుని తీక్షణమైన ఉగ్రత అనే మద్యపు తొట్టి తొక్కుతాడు. ఆ మాటకొస్తే ఈ ఇద్దరు సాక్షుల వల్ల మోషే కాలములో కంటే ఎక్కువ తెగుళ్ళు, అద్భుతాలు జరిగాయి. అందరికంటే శ్రేష్ఠుడు యేసు ప్రభువు. వీరు దేవునికి విశ్వసనీయులైన సేవకులు. వీరిద్దరూ ఎవరు అనే వివాదం కన్నా వీరి ప్రభువు ఎంత గొప్పవాడు అని గుర్తిస్తే అది దేవునికి మహిమ. వారికిష్టమైనప్పుడెల్లా వారు అద్భుతాలు చేయగలిగారంటే దేవుడు వీరిని ఎంతగా నమ్మాడో మనము గుర్తించగలం. మనుష్యులందరూ నమ్మదగిన వారు కారు. నమ్మకమైన వారికే దేవుడు ఆ విధంగా అధిక శక్తులు అప్పగిస్తాడు. దేవునికి స్తోత్రం. కొందరిని దేవుడు ఉన్నట్లుండి వారి పదవి నుండి తొలగించవచ్చు. ఎవరు విశ్వసనీయులో దేవునికి బాగా తెలుసు. శ్రోతలు, ప్రకటన 11 ఈ గ్రంథం మొత్తంలోకి ముఖ్యమైనది, కఠినమైనది కూడా. 1-2 దేవాలయం కొలువబడింది. 3-6 వరకు ఇద్దరు సాక్షులు. వీరి నోటి నుండి మంటలు వచ్చి శత్రువులను మింగివేశాయి. వారు సాక్ష్యమిస్తూ ఉంటే వారి సంరక్షణ కోసం దేవుడు చర్య తీసుకుంటాడు. ఈ ఇద్దరు సాక్షులు సంఘయుగానికి చెందినవారు కారు. సంఘం పని శత్రువును నాశనం చేయటం కాదు. ఈ సాక్షుల సేవ కొద్ది కాలమే అయినా గత చరిత్రలోని సంభవాలు పునరావృతమయ్యాయి. ఏలియా కాలంలో, మోషే కాలంలో జరిగినవే కొన్ని ఇంకా విస్తృతంగా జరిగాయి. ఇద్దరు సాక్షులు ఏలియా, బాప్తిస్మకుడైన యోహాను. ఇద్దరూ కలిసినప్పుడు జరిగిన విశేష సంఘటనలివి. యోహాను అంత గొప్ప ప్రవక్తను మరే తల్లి కని ఉండలేదని ప్రభువే స్వయంగా చెప్పాడు. పాఠం ఇంతటితో సమాప్తం. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క అన్యోన్య సహవాసము, సమాధానము మనకందరికీ సదాకాలము తోడై ఉండునుగాక. ఆమేన్.